ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్ గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరికీ మరి జిల్లాకు సంబంధించిన మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు వడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకట నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పి చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం, పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ ఎస్ఐల్ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఇమ్మీడియట్గా 2 రోజుల్లోనే వీళ్ళని తొందరగా, 2 రోజులు కాదు, ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లో బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది, మామూలు యాక్షన్స్ కాదు, చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు, మాకేమన్నా కెరీర్కి సంబంధించి ఇబ్బంది వస్తామంటే దానికి కూడా యాజమాన్యం వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదని. ఇందులో ఏదన్నా ఉన్నా కూడా ఎంతటి వారినైనా వదిలే సమస్య లేదు. కింద వాళ్ళు చెప్పేది స్టూడెంట్స్ ఉన్నారు, వార్డెన్ ఉన్నారని, అలాగే కాలేజీ యాజమాన్యం దృష్టి కూడా తీసుకెళ్ళామని, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏదన్నా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అవసరమైతే కాలేజ్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తాం. కాలేజ్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు, మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారని పిల్లలు చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరో ఒక అమ్మాయి మీద అలాగే ఒక అబ్బాయి మీద ఎలిగేషన్ వాళ్ళైతే వేస్తున్నారు, వీళ్ళే ఇదంతా చేశారు, ఆ పాప వల్ల ఇదంతా జరిగింది అని. సో వాళ్ళ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వచ్చిందా? ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా తెలుసు? ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో మేము వాళ్ళని అడిగాం, నేను కూడా అడిగాను స్వయంగానే. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి, ఏమో మీరు ఏమైనా చూసారా, కెమెరాలు చూసారా లేకపోతే ఏంటన్నట్టు. డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి, కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపించారంటే అవి కూడా ఉన్నాయంటున్నారండి అని అన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా టోటల్ దీన్ని మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది. చిన్న విషయం కాదు, ఇది చాలా క్లుప్తంగా. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాని చూస్తున్నాం, ఐటీని ఎలా కావాలో అలా వాడుకునే టెక్నాలజీలు వాటి చూస్తున్నారు. దానికి మించిన విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం. తప్పకుండా దీంట్లో ఎవరున్నా కూడా వదిలే సమస్య.